హాయ్ అండి. నమస్తే. తెలుగు కథలు కథామాలికకు స్వాగతం. ఒక చక్కని కథ విందాము. కాలింగ్ బెల్ మోత విని చేతిలోని టీ కప్పు పక్కన పెట్టి వెళ్లి తలుపు తెరిచాడు సూర్యం. ఎదురుగా పక్క పోర్షన్లో ఉంటున్న విఠల్ నిలబడున్నాడు. రండి విఠల్ గారు, లోపలికి రండి ఆహ్వానించాడు. అబ్బే, మరోసారి వస్తానండి. మా ఇంటికి తాళం పెట్టి ఉంది. మా ఆవిడ ఇంటి తాళాలు సునంద గారికిచ్చి వెళ్ళిందేమోనని. సునంద, సునంద భార్యని పిలిచాడు సూర్యం. తులసి గారు వాళ్ళ ఇంటి తాళాలు నీకు ఇచ్చారా? భార్యను అడిగాడు. అబ్బే లేదు. పోనీ ఏ గుడికెళ్ళి ఉంటుందో మీకేమన్నా చెప్పిందా అండి? విఠల్ అడిగాడు. లేదండి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి, సోమవారం శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి, లక్ష్మీవారం సాయిబాబా టెంపుల్కి, శుక్రవారం సంతోషిమాత గుడికి. ఈరోజు శుక్రవారం కదా, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ మధ్య ఎప్పుడో తులసి గారు చెప్పారు, 20వ తేదీన సంతోషిమాత గుడికి శ్రీ మాతాదేవి అట ఎవరో వస్తారట. ఆమెతో అమ్మవారికి కుంకుమ పూజ, లక్షవత్తుల పూజ జరిపిస్తారట అన్నగారు. లోపలికి రండి, టీ తీసుకుందరు గాని. అవునండి, ఈలోపు తులసి గారు వచ్చేస్తారు, రండి. భార్యాభర్తల బలవంతంతో విఠల్ లోపలికొచ్చి కూర్చుని సునంద ఇచ్చిన టీ అందుకున్నాడు. టీ తాగడం అయ్యింది. సూర్యం, విఠల్ కబుర్లలో పడ్డారు. లోపల సునంద పిల్లలకు పాఠాలు చెప్పడం వినిపిస్తుంది. ఇంతలో విఠల్ కొడుకు నాని భుజాన పుస్తకాల బ్యాగ్తో ఒళ్ళు బట్టలు మట్టిగొట్టుకుపోయి చెమట్లు కారుతూ వచ్చాడు. డాడీ, నువ్వు ఇక్కడున్నావా? నేను మమ్మీ కోసం ఎదురు చూస్తూ ఎంతసేపటి నుంచో పింకీ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాను. చీకటి పడిపోయింది, ఇంకా ఇంటికెళ్ళిపోమన్నారు పింకీ వాళ్ళ మమ్మీ. మన మమ్మీ ఇంకా ఇంటికి రాలేదు. మమ్మీ వచ్చేదాకా సునంద ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చుందామని వచ్చాను. నాని మాటలు విని లోపల చదువుకుంటున్న సూర్యం పిల్లలిద్దరూ హాల్లోకి వచ్చారు. వాళ్ళిద్దరూ నీటిగా స్నానం చేసి శుభ్రమైన డ్రెస్ వేసుకుని కడిగిన ముత్యాల్లా ఉన్నారు. తన కొడుకుని చూసుకున్న విఠల్ మనస్సు ఉసూరుమంది. సునంద బిస్కెట్స్ తెచ్చి నాని చేతిలో పెట్టింది. పిల్లలు ముగ్గురు ఆటల్లో పడ్డారు. మరో గంట గడిచాక గాని తులసి రాలేదు. వస్తూనే అప్పుడు వంట మొదలెట్టింది. ఈలోపు అలసిపోయి ఉన్న నాని నిద్రలోకి జారిపోయాడు. అంతదాకా కోపాన్ని దిగమింగుకున్న విఠల్ కొడుకు ఏం తినకుండా పడుకుండిపోవటంతో భార్య మీద గయ్యమంటూ లేచాడు. ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? మనసుకు తృప్తిగా ఉందా? ఒకగానొక పిల్లాన్ని సవ్యంగా పెంచలేకపోతున్నావు. ఇహలోకంలో ఉన్న సంసారాన్ని పట్టించుకోకుండా పైలోకాలకెళ్ళాక పుణ్యం కొరకు పాకులాడుతున్నావా? ఉదయమనగా వాడు స్కూల్కి, నేను ఆఫీస్కి వెళ్లి సాయంకాలానికి ఇంటికి తగలడితే కొంపకు తాళం పెట్టేసుకెళ్లి రాజకార్యాలు వెలగబెడుతున్నావా? కొంపకొచ్చేసరికి గుక్కెడు టీ నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది నాకు. చిచ్చి. అనండి అనండి, మీరు నోటుకొచ్చినట్టు మాటలు అనడం నేను పడ్డం మామూలైపోయింది. నేను ఈ పూజలు వ్రతాలు చేసేది మీకోసం, మన కడుపున పుట్టిన బిడ్డ కోసం కాదా? నిష్ఠూరంగా అంది తులసి. చాలే, ఆపింక నీ వాగుడు. బ్రతికుండగా తల్లిని పస్తులతో మార్చి ఆమె పోయాక అంత్యక్రియలు రంగరంగ వైభవంగా చేసిందంట వెనకటికి నీలాంటిదొకటి. అయినా ఎప్పట్లాగా తాళం చెవి సూర్యం గారింట్లో ఇచ్చిపోతే నువ్వెప్పుడింటికి తగలడితే మాత్రం నాకేంటి? పిల్లాడికి స్నానం గట్రా చేయించి ఇంత ఉడకేసుకు తిని అఘోరించేవాణ్ణి. ఏదో ఇవాళ నేను లేచిన వేళ విశేషం బావుండక మీతో ఇన్ని చివాట్లు తినాలని నా ఒంటి మీద రాసుండబట్టి ఈరోజు తాళం చెవి సునందకిచ్చి వెళ్ళటం మర్చిపోయాను. అయినా మరో తాళం కప్ప కొనుక్కురండి. 2 తాళం చెవుల్ని ఇద్దరి దగ్గర ఉంచుకుందామంటే నా మాట వినిపించుకోరాయే. అంతేగాని నీ తిరుగుళ్ళు మానవన్నమాట కోపంగా అడిగాడు విఠల్. చెంపలు 2 గట్టిగా వాయించుకుంది తులసి. రామరామ, ఏం మాటలండి అవి? గుళ్ళు గోపురాలకెళ్లి దేవుళ్లను, స్వాముల్ని, అమ్మవారిని దర్శించుకోవటం మీకు తిరుగుళ్ళుగా కనిపిస్తుందా? కాక మరేంటి? మొదటగా నీ బాధ్యతల్ని సక్రమంగా చేశాక నేను మిగతా పనులు చూసుకోవాలి. సంసారాన్ని చట్టుబండలు చేసుకుని గుళ్ళు గోపురాల వెంట తిరగమని ఏ శాస్త్రము చెప్పలేదు. మనిషి భక్తి మార్గంలో నడవడం మంచిదే, కానీ అలాగని అదే మూఢభక్తిగా మారకూడదు. నీపై ఆధారపడ్డ వాళ్లను ఇబ్బందులు పాల్చేసి వాళ్లను గాలికి వదిలేసి నువ్వు పూజలు పునస్కారాలు అంటూ తిరిగితే ఏమిటి ప్రయోజనం? భర్త మాటలు తులసికి కోపం తెప్పించాయి.
మీలాగా నేను నాస్తికుల ఇంట పుట్టలేదు. తెల్లారి లేచి దేవతార్చన చేస్తే తప్ప పచ్చి గంగైనా ముట్టని నిష్ఠాగరిష్ఠుల ఇంట పుట్టాను నేను. పూజలు వ్రతాలు నా ఊపిరి, నా ప్రాణం. అయినా నేను రోజు ఇంత టైం గుళ్ళో తిష్ట వేసి కూర్చుంటున్నట్లు మాట్లాడతారేమిటి? ఏదో ధనుర్మాసం కదా, పంతులు గారు రోజు గోదాదేవి చరిత్ర వినిపిస్తున్నారు కదా, అలాంటి పవిత్రమైన పలుకులు చెవినేసుకుంటే పుణ్యమని రోజు ఉదయం సాయంత్రం గుడికెళ్ళొస్తున్నాను. ఈరోజు మాతాదేవి ప్రసంగం ఉండబట్టి నేను ఇంటికి రావటం కాస్త లేట్ అయింది. అందులోనూ ఆ తల్లితో ఇవాళ కుంకుమ పూజ, లక్షవత్తు పూజ జరిపించారు. అవన్నీ చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదనుకోండి. అవి చూసిన వాళ్ల జన్మలు ధన్యమయ్యాయి. ఎందరో మగాళ్ళు తమ పనులని ఓ పక్కకు పెట్టి గుళ్ళోకొచ్చి కూర్చుంటున్నారు. అయినా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నానండి? మీకోసం, మన కోసం కాదు. మీరు బాగుండాలని, మీరు చేసే ఉద్యోగంలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రమోషన్ మీద ప్రమోషన్లు రావాలని, బాబుగాడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ బాగా చదువుకుని కలెక్టర్ గిరి చెయ్యాలని, ఇలా మీ ఇద్దరి కొరకే నా తాపత్రయం అంతా. అంతేగాని నేనేదో 100 సంవత్సరాల పాటు ఇక్కడే ఉట్టిగట్టుకుని ఊరేగాలని కాదు. కళ్ళు తుడుచుకుంటూ మొక్కు ఎగపీలుస్తూ అంది. సర్లే, మంత్రాలకు చింతకాయలు రాలవు. నువ్వు చేసే నోములు వ్రతాల వల్ల నాకు ప్రమోషన్లు, బాబుగాడికి చదువు రాదు. కృషి ఉండాలి. కృషి పట్టుదలే మనిషి పురోభివృద్ధికి దారినిస్తాయి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏ పని జరగదు. సర్లే, మనమిద్దరం కబుర్లాడుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు గాని ఉడకేసింది చాలు. ఇప్పుడు కూర నార వండొద్దులే. అన్నం అయితే కాస్త పచ్చడి మజ్జిగ వేసి తగలే, తిని పడుకుంటాను. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అమ్మగోరు, అమ్మగోరు. ఎవరు? రత్తి నువ్వటే? ఏమి నిన్నంతా ఏమైపోయావు పనిలోకి రాకుండా? బలాదూరు తిరుగుతున్నావా? అడిగితే ఏదో ఒక సాకు చెప్తావు. సరిగ్గా పని ఎక్కువ ఉన్నప్పుడే ఎగ్గొట్టేస్తుంటావు. చిచి, విశ్వాసం లేని జాతి మీది. నిన్న అమ్మవారి గుళ్ళోకి ప్రసాదం చేసి పంపించాను. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం. ఇవన్నీ వండేసరికి అంట్ల గిన్నెలు మోపుడైనాయి. అవన్నీ చచ్చినట్టు తోముకున్నాను. నిన్న రానిదివి ఈ రోజైనా ఉదయాన్నే వచ్చావా అంటే అదీ లేదు. తగుదునమ్మా అంటూ ఇప్పుడు తయారయ్యావా? పని మనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే చివాట్లేసింది తులసి. బెక్క చచ్చిపోయి నిలబడింది రత్తి. అమ్మగోరు, నిన్న మా పేటలోని గుడిసెలకెవరో అగ్గి పెట్టేసినారండి. 10 గుడిసెల దాకా తగలడిపోనాయి. అమ్మా, నా గుడిసె కాలి బూడిదైపోనాది. ఒంటి మీద కట్టుగుడ్డ తప్ప మరేటి మిగలలేదు. ధర్మతల్లులు, తమరే నాకు సాయం చెయ్యాల, నన్ను ఆదుకోవాల. నెల నెల జీతంలోంచి ఎరగేసుకుందిరమ్మా. నిన్నటేళ్ళ నుంచి గుక్కడి గెంజి నీళ్ళన్నా గొంతులో వేసుకోలేదు. బ్రతిమాలుకుంటోంది. చాలు చాలులే, ఊరుకో. కొంచెం చనువిస్తే చాలు నెత్తికెక్కి నాట్యం చేస్తారు మీ లేబరోళ్ళు. సాయం చెయ్యాలంట, సాయం. నా దగ్గర పనిచేస్తుంటే మాత్రం నిన్ను నమ్మి ఎవరే నీకు డబ్బు మొదలు పెట్టేది? నేను ఇలా డబ్బివ్వగానే అలా నువ్వు ఎక్కడికైనా ఉడాయించేస్తే నువ్వు అరిచి గీ పెట్టినా 1 రూపాయి ఇవ్వను. అయినా పొద్దుగుంకే వేళ డబ్బు ఎలా ఇస్తాననుకున్నావే? అంటే మా ఇంట్లో ధనలక్ష్మి మీ ఇంటికి చేరాలనే దుర్బుద్ధితోనే కదూ నువ్వు అడుగుతుంది. నీ సంగతి నాకు తెలియదనుకోకు. అన్ని కుళ్ళు బుద్ధులే. అందుకే నీకు అలా జరిగింది. వెళ్ళెళ్ళు. రత్తి ముఖం మీదే బళ్ళును తలుపులు మూసుకుంది తులసి. చంటిపిల్లనెత్తుకున్న రత్తి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అక్కడే నిలబడింది. ఇదంతా పక్క పోర్షన్లోంచి చూస్తున్న సునంద రత్తిని పిలిచింది. ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ ఆకులో అన్నం పచ్చడి తెచ్చి రత్తి ముందించింది. రత్తి, ముందు అన్నం తిను చెప్పి చెంబుతో నీళ్లు కూడా తెచ్చిపెట్టింది. రత్తి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. ఆకలిగా ఉన్న ఆమె ఆవురావురమంటూ అన్నం తినేసింది. చంటి పిల్లకి గ్లాసుతో పాలు ఇచ్చింది సునంద. రత్తి పిల్లకి పాలు పట్టింది. 2 పాత చీరలు, రవికలు, 2 దుప్పట్లు ఇచ్చి రత్తి చేతిలో 50 రూపాయలు పెట్టింది సునంద. రత్తికి నోట మాట రాక నిలువు గుడ్లేసుకుని ఉండిపోయింది కాసేపు. తేరుకున్న తక్షణం సునంద కాళ్ల మీద వాలిపోయింది. ఇదేంటి, భలేదానివే, ఇంతలోనే మా సంపదలేవి తరిగిపోవులే, వెళ్ళు. 2 అడుగులు వెనక్కి జరిగింది సునంద. అమ్మగోరు, నేను రెక్కలు ముక్కలు చేసుకుంటూ 5 ఏళ్ల నుండి చాకరీ చేస్తున్నా. ఇంటిగల అమ్మగోరు నాకేటి ఇయ్యలేదు. తమరకాడ నా నే పని చెయ్యకపోయినా
ధర్మ తల్లివి గనక నా మీద కనికరం చూపెట్టి ఆకలి ఉన్న నాకు ఇంత వన్నం ఏటి, నా ఆకలి నా బిడ్డ ఆకలి తీర్చడమే కాక ఈ చలికాలంలో కట్టుకోనాకి కప్పుకోనాకి గొడ్డలిచ్చి పైన పైసలు కూడా ఇచ్చినారు. నా చర్మంతో చెప్పులు కుట్టించిన తమరి రుణం తీర్చుకోలేను. ఆ భగవంతుడు తమరిని సల్లంగా చూస్తాడమ్మా. అంతంత పెద్ద మాటలు ఎందుకులే రత్తి, మనిషికి మనిషి సాయపడకపోతే ఎలా? ఇంక వెళ్ళు, నాకు అవతల పనుంది. రత్తిని పంపేసి సునంద లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తూనే ఉన్న తులసి మూతి 33 వంకర్లు తిప్పింది. భర్త ఇంటికి రాగానే మనసులోదంతా వెళ్ళగక్కింది. చూసారా సునంద గడుసుదనం. నేను పమ్మన దాన్ని పిలిచి అది అడక్కపోయినా సరే గొప్పగా తనకే మంచి పేరు రావాలని, నన్నందరూ ఆడిపోసుకోవాలని మెహర్బానీ కొరకు అలా ప్రవర్తించింది. ఏనాడు ఓ గుడికి గోపురానికి రావడం కానీ, హుండీలో 10 పైసలన్నా వేయడానికి ప్రాణం ఒప్పదు గాని, ఆ అలగా మనిషికి మాత్రం 50 రూపాయలు ఇచ్చేసింది. అయిన వాళ్ల కాకుల్లోనూ కాని వాళ్లకు కంచాల్లోనూ వడ్డించడం అంటే ఇదే. అయినా నా ఇంట్లో పనిచేసే దానికి, నేను పొమ్మన్న దానికి ఆవిడ గారు పిలిచి అవన్నీ ఇవ్వడంలో అర్థం ఏంటి? నేను ఇంక చస్తే ఆ రత్తిని మన పనిలో ఉంచుకోను. రేపే దాన్ని తీసి పారేస్తాను. తులసి కారాలు మిరియాలు నూరేసింది. ఆడలేనమ్మా మధ్యలో ఓడు అందట. నీలాంటిదే ఒక ఆమె. అలా ఉంది నీ వ్యవహారం. నీకు ఈ జన్మకు బుద్ధి రాదు. నువ్వు మారవు. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ మాత్రం జాలి కరుణ రత్తి మీద లేకుండా పోయింది నీకు. నువ్వు ఎక్కడికో వెళ్లి భగవంతుడిని దర్శించుకుని అక్కడ హుండీల్లో మొక్కుబళ్ళంటూ వందలకు వందలు వేయటం కాదు. ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలగాలి. సాటి మనిషిని ఆదుకోవాలనే కనీస జ్ఞానం లేని నువ్వు సునంద గారిని ఎలా అర్థం చేసుకోగలవు? కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, సాటి మనిషిని మనిషిగా చూడగలిగిన నాడే ఆ భగవంతుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగు, ఎందరి దేవుళ్లను పూజించు, మానవత్వం మర్చిపోతే మట్టుకు అవన్నీ వృధా. ఆ రోజు తులసి కొడుకు నాని స్కూల్ నుండి ఇంటికొస్తూ రోడ్డు దాటపోయి యాక్సిడెంట్ కి గురయ్యాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రత్తి తక్షణం ఆ పిల్లాడిని రిక్షాలో వేసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చింది. కబురందించడానికి వెంటనే ఇంటికి పరిగెత్తింది. కాని తులసి వాళ్ళ ఇంటికి తాళం పెట్టింది. ఏం చెయ్యాలో తోచక సునందకు చెప్పింది. ఉన్న పళంగా సునంద ఇంటికి తాళం పెట్టి రత్తితో ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ రాసిచ్చిన మందులు ఇంజెక్షన్లు తెచ్చింది. కాలు ఫ్రాక్చర్ అవ్వటం వల్ల నాని కాలికి సిమెంట్ కట్టారు. ఆ పిల్లాడిని తీసుకుని సునంద రత్తి ఇంటికొచ్చేసరికి సూర్యం ఇంటి ముందు కూర్చుని భార్య ఎక్కడికెళ్ళింది తెలియక ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు. విఠల్ కొడుకు రాక కోసం చూస్తూ ఆలస్యానికి కారణం తెలియక నాని ఫ్రెండ్స్ ఇళ్లకు ఆదుర్దాగా బయలుదేరబోతున్నాడు. ఇంతలోకి సునంద రత్తి నానిని రిక్షాలోంచి దించి ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అప్పుడే వచ్చిన తులసి గొల్లుమంది. చాలా థ్యాంక్స్ అండి సునంద గారు, మీరు సమయానికి మా వాడిని రక్షించారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, రత్తికి. నానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు రత్తి అటుగా వెళ్తూ జనం గుమిగూడుండడం చూసి ఆసక్తి కొద్దీ దగ్గరకెళ్లి చూస్తే ఏముంది, నాని రోడ్డుకు అడ్డంగా పడున్నాడట. క్షణం ఆలస్యం చేయకుండా పిల్లాడిని రిక్షాలో వేసుకుని ఆసుపత్రిలో చేర్చి ఇంటికొచ్చింది. నానికి కట్టుకట్టించి తీసుకొచ్చేసరికి ఈ వేళయింది. ఇవిగోండి మందులు, ఇవి 2 పూట్లా వేయాలి. ఈ మాత్రలు 3 పూట్లా వేయాలి. ఇక నేను వెళ్తానండి. సునంద వెళ్లిపోయింది. అమ్మగోరు, నాను వెళ్తున్నాను, చిన్నయ్య గారు జాగ్రత్త. అక్కడి నుండి కదలబోతున్న రత్తి దగ్గరకొచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది తులసి. రత్తి, నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టావు. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనే. నేను నీ పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించినా, నిన్ను పనిలోంచి తీసేసిన ఆ కోపం మనసులో పెట్టుకోకుండా నా బిడ్డని దిక్కులేని వాడిలాగా అలా నడి రోడ్డు మీదే విడిచిపోకుండా మంచి మనసుతో వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చాను. నీదెంతో గొప్ప మనసు రత్తి. తన మనసులోని మాలిన్యాన్ని కడిగేసుకుని మనస్ఫూర్తిగా రత్తికి కృతజ్ఞతలు చెప్పుకుంది తులసి. చూసావా తులసి, నువ్వు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ ఆ దేవుళ్లలో ఒక్కరైనా వచ్చి నీ కొడుకును రక్షించగలిగారా? కానీ ఆ భగవంతుడే రత్తి రూపంలో వచ్చి మన బిడ్డని కాపాడాడు. ఇప్పటికైనా ప్రతి మనిషిలోనూ భగవంతుడుంటాడన్న సత్యాన్ని గ్రహించు. ఆ రోజు తను గుడిసె కాలిపోయి సర్వం కోల్పోయి రత్తిని సహాయాన్ని అర్థించి వస్తే నువ్వు చీకొట్టి పొమ్మన్నావు. అంతేకాకుండా ఏకంగా పనిలోంచి తీసిపారేశావు. కానీ
మానవత్వం ఉన్న రత్తి అవేమీ మనసులో ఉంచుకోకుండా వీణ్ణి కాపాడింది. నిజమేనండి, రత్తి మనసు గొప్పది. ఆమె చదువుకోలేదు, 4 ఊళ్ళు తిరిగి నలుగురిని చూసి నేర్చుకుంది లేదు. కానీ అపాయంలో ఉన్న మనిషిని ఆదుకునే సంస్కారం ఉంది. అమ్మగోరు, తమరు ఏటేటో అంటున్నారు. అటువంటి గొప్ప గొప్ప మాటలు నాకేమి ఎరుకవుతాయమ్మా. నాను మడిసిని, సాటి మడిసి కట్టంలో ఉంటే సోత్తా ఎట్టా పలుకుంటానమ్మా. అట్లయితే నాకు ముగానికి తేడా ఏటుంటది చెప్పండి. ఇంత మట్టికే ఎరుక నాకు. బాగా పొద్దైపోనాది, వెళ్తానమ్మా. ఇంటికాడ సంటిది నాను కనపడక తల్లడిల్లిపోతా ఉంటది. వెళ్తానయ్య గోరు. 2 చేతులతోటి నమస్కరిస్తూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది రత్తి. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.